యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పిఎసిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామంలో పిఎసిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఐలయ్య మాట్లాడుతూ, మసాయిపేట నా సొంత గ్రామం లాంటిది. వ్యవసాయం చేసిన ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు అమ్మిన 3 రోజుల్లోనే వారి ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. అలాంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడవద్దని రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మసాయిపేట గ్రామానికి చెరువులోనికి నీరు తీసుకొని రాలేదని ప్రతిపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ మద్యం మత్తులో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, ఇది సమంజసం కాదని అన్నారు. ఎంత డబ్బు ఖర్చైనా మసాయిపేట చెరువులో నింపి ఆ రైతుల కాళ్ళు కడుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, పిసిఎస్ డైరెక్టర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఒకసారి వెనక జరు పెద్ద మనిషి డైరెక్టర్ సార్ నసిరుద్దీన్ భాయ్ ఇయాల చైర్మన్ పెద్ద మనుషులు పోయారు కట్టలు పెడతారు కోటే పడతారు సురేష్ భాయ్ రైట్ అన్న అలా మీరు జరగాను అడ్డం జరగాను అన్న అడ్డం జరగాను. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొన్న అడగగానే ఈరోజు వస్తా అన్నారు. వచ్చి వరిధాన్యం కొనుగోలు కేంద్రస్తులు ఇక్కడ కటింగ్ కాకుండా దాదాపు అలాగే మన పిఎస్ఎస్ చైర్మన్ రామిరెడ్డి అన్న గారికి మరియు మాజీ ఎంపీపీ మద్దతు ధర పొంది రైతన్నలందరూ కూడా లబ్ధి పొందాలని నేను మనవి చేస్తున్నాను. దళారులకు అమ్మి మోసపోవద్దు ఎవరైనా కానీ. సరే, మనకి ఇప్పుడు కొత్త భయం ఉంది. మన వర్షాకాలంలో రాళ్ళు పడి ఏమవుతుందో అని భయం, కానీ ఏం కాదు. దయచేసి కూడా అందరూ మన ప్రభుత్వం సెంటర్లలో, ఐకేపీ సెంటర్లలో కానీ, పిఎస్సిఎస్ సెంటర్లలో కానీ ఒడ్ల నాకేం వస్తలేదు, వాళ్ళకేం వస్తుంది. వచ్చి 2-3 రోజులు అక్కడ వేసి దళారుల యూస్ యాక్చువల్గా అకౌంట్ వాళ్ళు కొనే వాళ్ళు ఎట్లా ఉండేదంటే ముందే ఏదో యూరియా బస్తా కానీ అని చెప్పేసి ఆయన దగ్గర లెక్కలు ఉండేది. తీరా ఈ మొత్తం అమ్ముడిపోయినాక అంతా అక్కడికక్కడ మలుచుకునేది. ఆలేరు వర్గంలోని యారుట మండలం మాసాయిపేట గ్రామంలో పిఎస్సిసి సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించడం. యారుట పెద్ద మండలం. ఇక్కడ రైతులకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కోసిన తర్వాత నాణ్యమైన ధాన్యాన్ని పిఎస్సి సెంటర్ కానీ ఇక్కడ ఐకేపీ సెంటర్ తీసుకొచ్చి కొనుగోలు చేసే విధంగా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వానాకాలం కాబట్టి వర్షాలు పడితే ఇబ్బంది తడుస్తుందనే ఉద్దేశంతో ఎక్కడ వచ్చిన రైతుకి ఎంబడే ఇమీడియట్లీ కొనుగోలు చేసే విధంగా కోతలు స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే ఇక్కడ సెంటర్ ప్రారంభించడం. దానికి పెద్దలు పిఎస్సిసి చైర్మన్ గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారు, ఇక్కడ మార్కెట్ డైరెక్టర్లు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు అంతా కూడా వచ్చి సెంటర్ ఓపెన్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట వేసి రైతులు నాట్ల కాంచె దగ్గర పెడితే కోతలంత వరకు కూడా వాళ్ళ ధాన్యం కొనుగోలు వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, రైతన్న ఆర్థికంగా ఎదగాలి, రైతన్నకి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, వాళ్ళు పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేసి